2వ అధ్యాయము 8వ వచనాన్ని మాత్రమే. దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మండిల నుండి లేతువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనించినట్లయితే చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రించబెట్టుటకును ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ వచన భాగాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగి ఉన్నట్లయితే, జాగ్రత్తగా దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టును, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టును. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వచనములో ఉన్న కొన్ని మాటలను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం రండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే యాకోబును ఒకసారి గమనించండి. అబ్రహామును దేవుడు ప్రేమించి ఇచ్చిన ఒకగాను కుమారుడైన ఇస్సాకును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మరి అబ్రహాము యొక్క సంతానమును ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాను అన్నాడు. మరి ఇస్సాకు ఇచ్చిన 2 కుమారులలో పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. యాకోబునకు దేవుడు 12 కుమారులను 1 కుమార్తెను ఇచ్చాడు. ఆ 12 కుమారులలో ఏశావును యాకోబు బహుగా ప్రేమించాడు. ఏసేపును అన్నదమ్ములు అందరూ కూడా కలిసి అమ్మివేశారు. ఏసేపును బట్టి ఏసేపు ఎప్పుడైతే ఈ ఆదికాండం 39వ అధ్యాయంలో మనం రాగలిగితే, ఆదికాండం 39వ అధ్యాయంలో ఆయనకున్న జీవిత విధానాన్ని మనం చూడవచ్చు. మరి ఏసేపు ఐగుప్తునికి తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడ అతన్ని తీసుకొని వచ్చాను. ఇస్మాయిల్ అతన్ని కొనేను అని మనం చూస్తాం. ఏసేపునకు యెహోవా ఏసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లు